సర్కారు బడుల బాధ్యత మహిళా సంఘాలకు. ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ. ఇక ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు. 25,000 లోపు పనులన్నీ కమిటీల అనుమతితోనే సాగుతాయి. బడిబాట బాధ్యతలు కూడా అప్పగింత. ఇగో ఇప్పుడు సర్కారు బడుల యొక్క బాధ్యత ప్రభుత్వానికి లేదు. పాఠశాలలో పనిచేసేటువంటి ఆ ఉపాధ్యాయులకు కూడా ఆ బాధ్యతలు లేవు. ఇప్పుడు మహిళా సంఘాల చేతిలో పెట్టిండయా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి చెప్తా ఉండు ఒక విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 100 సంవత్సరాలకు సరిపడేటువంటి అభివృద్ధి కార్యాచరణ ఇప్పుడే రూపొందించి పెడతా అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, గతంలో కేసీఆర్ కూడా అట్లాంటి మాటలే మాట్లాడాడు. ఇవాళ కేసీఆర్ను పక్కకు పెట్టినటువంటి రాష్ట్ర ప్రజలు, మరి రేవంత్ రెడ్డి కూడా ఇవే మాటలు మాట్లాడుతుండు. మరి రేవంత్ రెడ్డి కూడా ఏ పరిస్థితి రాబోతుందో ముందు కానీ మొత్తం మీద ఇవాళ మహిళా సంఘాలకు ఈ ప్రభుత్వ స్కూళ్లను, ఆ స్కూళ్ళ యొక్క బాధ్యత మొత్తం వాళ్ళకే అప్పచెప్తారట. 25,000 లోపు 25,000 రూపాయల లోపు ఏ పనులు ఉన్నా కానీ ఈ సంఘాలే, ఈ మహిళా సంఘాలే బాధ్యత వహించాలి, పనులు చేపట్టాలి. ఇక కమిటీలు ఏర్పాటు చేస్తారట. కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు కూడా మాట్లాడతారట. ఇక పిల్లలు బడికి రాకపోయినా ముఖ్యంగా మహిళా సంఘాలు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రైవేటు బడిలోకి పోయేటువంటి పిల్లల్ని పోకుండా ఆపేయాలి. ప్రైవేటు స్కూళ్ళకు పోయేటువంటి పిల్లల్ని ఫస్ట్ అడ్డగించాలి. ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెంచేటువంటి ప్రయత్నం చేయాలి సంఘాలు. ఫస్ట్ బాధ్యత వహించాల్సింది అది. ఆ తర్వాత 25,000 లోపు పనులకు సంబంధించిన పనులపైన దృష్టి పెట్టండి, మిగతా అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. మీరు ఎంత లోతుగా స్కూళ్ళపైన బాధ్యత వహిస్తే మీ గ్రామాలకు, మీ పిల్లలకే మీరు న్యాయం చేసిన వాళ్ళు అయిపోతారు. కాబట్టి ఇవాళ సంఘాలకు అప్పచెప్తే, మహిళా సంఘాలకు అప్పచెప్పడం అనేది ఒక వరకు మంచి కార్యాచరణనే ఇది. ఎందుకంటే మహిళా సంఘాలంటే దాదాపుగా మహిళలు ప్రతి విలేజ్లో కూడా సంఘాలు చాలా ఉంటాయి. మహిళలు కూడా 100ల సంఖ్యలో, 1000 సంఖ్యలో కూడా ఉంటారు. ఈ మహిళలతోని ప్రభుత్వ బడులకు పోయేటువంటి ఆ పిల్లలు కూడా పోకుండా ఉంటేనే బాగుంటుంది. ముఖ్యంగా మహిళా సంఘాల బాధ్యతలు వహించాల్సినటువంటి మహిళా సంఘాల పిల్లలే ప్రైవేట్ స్కూల్కి పోతే మాత్రం ఆగమైపోతుంది కథ. ఇంత రిస్క్ తీసుకొని కూడా వేస్టే. రేవంత్ రెడ్డి సార్ ఇంత కష్టపడేది కూడా వేస్టే అయిపోతుంది. ఇక ప్రభుత్వ పాఠశాలలో సరికొత్త విధానాలకు సర్కారు శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ బడులను కూడా ఇక బాగు చేయాలనేటువంటి లక్ష్యంతో అన్ని గ్రామాల్లో పాఠశాలల బాగోగులు చూసుకునేటువంటి బాధ్యతలు మొత్తానికి మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేవంత్ రెడ్డి మార్పులు, ఇక చూడుర్రి, మార్పులు చేర్పులు ఈ విద్యా సంవత్సరం నుండే అమల్లోకి రావాలన్నట ఈ కార్యాచరణ. మళ్ళా వచ్చే సంవత్సరం కాదు, ఇప్పుడు ఈ సంవత్సరంలోనే మహిళా సంఘాలకు అప్పచెప్తారట. ఇక బాధ్యత ఎట్లా ఉండబోతుంది, మరి బాధ్యత తీసుకున్న మహిళా సంఘాలు ఏ రకంగా వ్యవహరిస్తాయి చూడాలి. ఇక ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షురాలు, ఇక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ప్రతి తరగతి నుంచి 3 విద్యార్థుల తల్లులు కూడా ఉంటారట. ప్రతి తరగతి నుంచి 3 విద్యార్థుల తల్లులు కూడా ఈ కమిటీలో బాధ్యత వహిస్తారు. ఇకపై పాఠశాలల్లో జరిగే పనులన్నీ ఈ కమిటీల తీర్మానంతోనే చేపడతారు. ఇక 25,000 లోపు ఖర్చు అయ్యేటువంటి పనులన్నీ డైరెక్టర్గా కమిటీలే చేస్తాయి. 25,000 రూపాయలు లోపు ఏం పనులైతే సగబెట్టాలనో, ఏ పనులైతే చేయాలనో ఈ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళే ఆ పనులు, ఆ 25,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ పనులకు వాళ్ళు మాత్రమే శ్రీకారం చుట్టాలి. మరి రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఈ కొత్త ఆచరణ, ఈ కొత్త వ్యవహారము, ఈ కొత్త రకమైనటువంటి బాధ్యత మహిళా సంఘాలకు అప్పచెప్పడం బడులను, ఇవన్నీ సరేనా కాదా? ఈ రకంగా చేస్తే విద్యార్థులు మెరుగవుతారా? ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయా? పిల్లలు బాగుపడతారా? మరి ఈ కార్యాచరణ కరెక్టేనా కాదా? రేవంత్ రెడ్డి సారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా? మీకు కూడా అర్థం కావాలి.